శ్రీచక్రము నవ ఆవరణల విశిష్టత మోక్షస్థితి. ప్రసాద్ భరద్వాజ. నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసిని నవరూపధరాం శక్తిం నవదుర్గాముపాశ్రయే. నవరాత్రులలో ఆరాధింపదగినది, శ్రీచక్రంలోని నవచక్రాలలో నివసించేది, శక్తిరూపిణి పైన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను. ప్రకృతిలోని చైతన్య శక్తిని, ప్రకృతి స్వరూపాలనన్నింటినీ జీవుడు తన మనస్సులో లయం చేసి ఒకే ఒక చైతన్య పరతత్వ శక్తియందు నిలిపితే జన్మ సాఫల్యాన్ని పొందుతాడు. తనలో ఉండే ఆ చైతన్య శక్తి సర్వజీవుల యందు ఉంటుందనే సత్యాన్ని గుర్తించి చైతన్యాద్వైత శక్తిని అర్థం చేసుకుంటే దివ్యానుభూతిని పొందుతాడు. శ్రీమాతకు నవచక్ర నివాసినీం అనే పేరు ఉంది. ఈ శరన్నవరాత్రుల కాలంలో శ్రీమాత నివాసంగా ఉన్న శ్రీచక్రమును గురించి, దాని ఆవరణలను, వాటిలోని బిందు, త్రికోణ చక్రముల విశిష్టతలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీచక్రము, దాని నిర్మాణము. శ్రీచక్రం సకల బ్రహ్మాండాన్ని భౌతిక రూపంలో ప్రతిబింబించే జ్యామితీయ ఆకారం. ఇది పరమశివుడు, దైవిక పురుషతత్వం మరియు శ్రీమాత శక్తి, దైవిక స్త్రీతత్వం యొక్క ఐక్యతను సూచిస్తుంది. ఇది బిందువు నుంచి వ్యాపించి 9 త్రికోణాలతో ఏర్పడింది. ఈ త్రికోణాలు వృత్తాలు మరియు కమల దరాలతో కలిసి 4 ద్వారాలున్న ఒక చతురస్రంలో ఉంటుంది. ఇది భూమి స్థాయిని సూచిస్తుంది. 9 త్రికోణాలు ఒక ప్రత్యేక వృత్తాకార దరములతో కలపబడి 43 చిన్న త్రికోణాలను సృష్టిస్తాయి. వీటిలోని ప్రతీదీ ఒక విశ్వ సంబంధిత అంశాన్ని లేదా దానికి సంబంధించిన ఒక దైవతత్వాన్ని సూచిస్తాయి. కేంద్ర బిందువు సృష్టి ఆరంభం మరియు అంతం, ఏకత్వం లేదా దైవ స్వరూపాన్ని సూచిస్తుంది. శ్రీచక్రంపై శ్రద్ధతో ధ్యానం చేయడం ద్వారా వ్యక్తిగత ఆత్మను విశ్వ చైతన్యంతో మిళితం చేసి ఐక్యతను సాధ్యం చేసుకునవచ్చు. ఇది ఆధ్యాత్మిక ప్రగతిని మరియు మోక్షాన్ని పొందేందుకు దారి చూపిస్తుంది. శ్రీచక్రంలోని 9 ఆవరణలు, వాటిలోని ప్రతి ఆవరణ కూడా బిందు చక్రములను లేదా త్రికోణ చక్రములు కలిగి ఉండి, తనదైన విశ్వప్రతినిధిత్వం మరియు సాధకుడిని మాయా ప్రపంచం నుండి ఉద్ధరించడానికి ప్రత్యేక విధులను కలిగి ఉంది. ప్రతి ఆవరణకు ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతలేమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బిందు చక్రములు, త్రికోణం చక్రములు మొత్తం కలిపి శ్రీచక్రం అవుతుంది. శ్రీచక్రములో 9 ఆవరణలు ఉన్నాయి. ఇందులో 4 బిందువుతో ఉన్నవి, 5 కోణములతో ఉన్నవి. ప్రథమ ఆవరణ, ద్వితీయ ఆవరణ, తృతీయ ఆవరణ మరియు నవమ ఆవరణ బిందువునకు చెందినవి. చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ ఆవరణలు 5 కోణాలకి చెందినవి. త్రికోణ చక్రాలు అమ్మవారు, బిందు చక్రములు అయ్యవారు. ఒక బిందు చక్రానికి ఒక త్రికోణ చక్రానికి సమన్వయం ఉంది. 8వ ఆవరణ త్రికోణంతో 9వ ఆవరణ బిందువుకి సృష్టి ఆరంభమునకు ముందు నుండి ఒక ప్రత్యేక సమన్వయం ఉంది. అదేవిధంగా 7వ మరియు 3వ ఆవరణలలోని అష్ట త్రికోణంకి, అష్టదళ పద్మంకి సమన్వయం ఉంది. 5వ, 6వ, 2వ ఆవరణలలోని దశ కోణద్వయంకి, షోడశారంకి సమన్వయము ఉంది. 4వ మరియు 1వ ఆవరణలలో చతుర్దశారం భూపుర చక్రం మధ్య సమన్వయం ఉంది. మనలో ఉన్న 6 చక్రాలు, సహస్రార స్థితి, బ్రహ్మరంధ్రం అనే బిందువు, ఈ బిందువుని మోస్తూ త్రికోణం ఉన్నాయి. వీటికి పైన తెలిపిన శ్రీచక్ర ఆవరణలకు ప్రత్యేక సమన్వయం ఉంటుంది. వీటిని అర్థం చేసుకోవడానికి శ్రీమాత అనుగ్రహం తప్పని సరిగా కావాలి. అయితే మనలోని భక్తి తత్పరత, దృఢ సంకల్పం కూడా అత్యంత ప్రధానమైనవి. శ్రీమాత ఆరాధనలో, సాధనలో ప్రగతిని సాధించడమే ప్రతి సాధకుడు ముందు ఉన్న పెద్ద పరీక్ష. శ్రీచక్రంలోని ప్రతి అంశం గాఢమైన ప్రతీకాత్మక అర్థాలతో నిండి ఉంటుంది. ఇది సాధకులను ఆధ్యాత్మిక జాగరణ మరియు శక్తి, గతిశాస్త్రం మరియు దివ్య క్రీడ యొక్క తంత్రతత్వం యొక్క సమన్వయంలోని బాహ్యభాగాలను దాటించి మార్గనిర్దేశం చేస్తుంది. నవ ఆవరణలు 6 చక్రాల సమన్వయం. ప్రథమ ఆవరణని భూపురత్రయం అని, ద్వితీయ ఆవరణని షోడశ దళ పద్మం అని, తృతీయ ఆవరణని అష్టదళ పద్మం అని, చతుర్థ ఆవరణని చతుర్దశ కోణం అని, పంచమ ఆవరణని బహిర్దశారం అని, షష్టమ ఆవరణని అంతర్దశారం అని, సప్తమ ఆవరణని అష్టకోణం అని, 8వ ఆవరణని త్రికోణం అని, 9వ ఆవరణని బిందువు అని అంటారు. వీటిలో ఈ 9 ఆవరణలలో మొదటి 6 ఆవరణలు మనలోని 6 చక్రాలకి సమన్వయం అవుతాయి.
సప్తమ ఆవరణ సహస్రార స్థితిగాను, నవమ ఆవరణ బ్రహ్మరంధ్రంగా, ఎనిమిదవ ఆవరణ ఈ బ్రహ్మరంధ్రం చుట్టూ ఉన్న త్రికోణం అని సమన్వయమవుతాయి. నవ ఆవరణలు వాటి ప్రత్యేకతలు. ఇప్పుడు సృష్టి యందు నవ ఆవరణలకు గల ప్రత్యేకతలను, సాధనలో ఉపకరించే వాటి విశిష్టతలను, సాధకులకు అవి వేటి నుండి ముక్తిని ప్రసాదిస్తాయో ఆ వివరాలు ఏమిటో విడివిడిగా తెలుసుకుందాం. ఒకటవ చక్రం, త్రైలోక్యమోహన చక్రం. ఇక్కడ లోక అనే పదం శ్రీమాతకు త్రై అంటే చూసిన వస్తువు మరియు తనను తాను చూసే చర్య లేదా ఇతర పదాలలో కర్తృ, కర్మ మరియు క్రియలను సూచిస్తుంది. ఈ మూడింటి సమ్మేళనం త్రైలోక్య. ఈ గొప్ప చక్రం ఈ మూడింటిని అంటే త్రైలోక్యాన్ని దర్శించే వారికి మోహన అంటే మంత్రముగ్ధులను చేస్తుంది మరియు మూడింటిని ఏకద్వంద్వరహిత అస్తిత్వంగా కరిగిస్తుంది. ఇది పూర్తి అద్వైతానికి దారితీస్తుంది. రెండవ చక్రం, సర్వాశాపరిపూరక చక్రం. ఇక్కడ ఆశ అనే పదం మనస్సు యొక్క తృప్తి చెందని కోరికలను మరియు ఇంద్రియాలను మరింత ఎక్కువగా ద్వంద్వత్వం వైపు నడిపిస్తుంది. ఈ గొప్ప చక్రం తన సాధకుడిని ఎప్పుడూ తృప్తిగా, అన్నింటిని నెరవేర్చే శాశ్వతమైన పరబ్రహ్మం లేదా పరమశివునితో ఏకం చేయడం ద్వారా అన్ని కోరికలను మంజూరు చేస్తుంది. ఈ దశ నిజానికి కామకోటి అని పిలువబడుతుంది. అంటే అన్ని కోరికలను నెరవేర్చుకునే స్థితి లేదా వాస్తవానికి అత్యంతంగా కావాల్సిన దానిని సాధించడం ద్వారా అన్ని కోరికలను అధిగమించడం అనే స్థితిగా చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా మాయ నుండి విముక్తి కలిగించే బ్రహ్మజ్ఞాన స్థితి. మూడవ చక్రం, సర్వసంక్షోభన చక్రం. ప్రళయ సమయంలో పృథ్వీ నుండి శివుడి వరకు అన్ని తత్వాలు ఒకదానిలో ఒకటి కరిగిపోతాయి. ఈ గొప్ప చక్రం అన్ని తత్వాలలో ద్వంద్వతను కలిగించే విధ్వంసక ఆందోళనను అంటే క్షోభను సృష్టిస్తుంది. తద్వారా సాధనలో ఏదైనా ద్వంద్వత ఉంటే దానిని కరిగిస్తుంది. ఇది సాధకునిలోనే ద్వంద్వత్వాన్ని కదిలించి నాశనం చేస్తుంది. నాలుగవ చక్రం, సర్వసౌభాగ్యదాయక చక్రం. సౌభాగ్యం అనేది అందరూ కోరుకునేది. ఈ గొప్ప చక్రం సాధకునికి అత్యంత ముఖ్యంగా కావలసిన వస్తువును ఇస్తుంది. అది గొప్ప పరమశివుడు లేదా మహాత్రిపుర సుందరి దేవి తప్ప మరొకటి కాదు. ఒక సాధకుడు తన ప్రియమైన తల్లికి మించి పొందే గొప్ప అదృష్టం లేదా భాగ్యము ఏముంటుంది? ఆ విధంగా ఈ చక్రం నిజంగా చింతామణి, కల్పతరు, కామధేనువు అన్నీ ఈ ఒక్కదానిలో ఒకటిగా ఉంచబడ్డాయి. ఐదవ చక్రం, సర్వార్థ సాధక చక్రం. అన్ని వైదిక మరియు తాంత్రిక కర్మలు మరియు ఉత్సవాల యొక్క అంతిమ లక్ష్యం పరమశివ ప్రాప్తి. ఈ అంతిమ సౌభాగ్యాన్ని సాధించడానికి వివిధ గ్రంథాలు అనేక పద్ధతులను వివరిస్తాయి. అన్ని నదులు చివరకు మహాసముద్రంలో కలిసిన విధంగానే ఈ శాస్త్రబద్ధమైన మార్గాలలో ఏదైనా సాధకుడిని అదే గమ్యస్థానానికి తీసుకువెడుతుంది. ఈ గొప్ప చక్రం ఈ మార్గాలన్నింటి సిద్ధికి కారణమవుతుంది లేదా అంటే అది నిస్సందేహంగా పరబ్రహ్మ ప్రాప్తి అనేబడే చివరి సిద్ధిని ఇస్తుంది. ఆరవ చక్రం, సర్వరక్షాకర చక్రం. ఈ గొప్ప చక్రం సాధకుని అన్ని రూపాలు మరియు అన్ని రకాల అవిద్య మరియు ద్వంద్వత్వం నుండి రక్షిస్తుంది. ఈ అవిద్య మరియు ద్వంద్వత్వం మాత్రమే అన్ని రకాల దుఃఖాలు మరియు కష్టాలకు మూల కారణం. 36 తత్వాలతో ఏర్పడిన ఈ కనిపించే ప్రపంచం అశాశ్వతం. ఇది భేదదృష్టి ద్వారా ఆత్మ మరియు పరమాత్మల మధ్య విడదీయడం లేదా తాము పరమాత్మకు భిన్నమనే అనే భావాన్ని ప్రసాదిస్తాయి. కాబట్టి మొదట సాధనలో సాధకుడిచే ఈ తత్వాలచే ఏర్పడిన ప్రపంచం అసత్యమని తిరస్కరించబడాలి. సాధకునిలో శివోహం, నేను శివుడను అనే భావనను నింపడం ద్వారా ఈ చక్రం అతన్ని 36 తత్వాలతో కూడిన ద్వంద్వత్వానికి దారితీసే మోసపూరిత సంసారం నుండి రక్షిస్తుంది. సాధకుడు ఈ సమస్త ప్రపంచం తనను పరమశివుని నుండి వేరు చేయలేదని తెలుసుకున్నప్పుడు అతను స్వయంచాలకంగా అవిద్య నుండి రక్షించబడతాడు. నేను యొక్క స్వచ్ఛమైన సత్య అవగాహన ద్వారా అవిద్య యొక్క మాయాభావాన్ని నాశనం చేయడం ఈ చక్రం చేస్తుంది. ఏడవ చక్రం, సర్వరోగహర చక్రం. ఒకదానికొకటి భిన్నంగా ఉండే దాని 36 తత్వాల కారణంగా ద్వంద్వత్వాన్ని ప్రేరేపించే సంసారం కంటే ఘోరమైన వ్యాధి లేదు. ఈ మహాచక్రం అన్ని రకాల వ్యాధులకు మూలకారణమైన ఈ సంసార వ్యాధిని నాశనం చేస్తుంది.
వామకేశ్వర తంత్రం మరియు రుద్రయామాల తంత్రం యొక్క ముద్రకాండ కూడా ఖేచరి ముద్ర అన్ని వ్యాధులను నాశనం చేస్తుందని చెప్పినప్పుడు ఇది సూచించబడినది. 8వ చక్రం సర్వసిద్ధిప్రద చక్రం. యోగిని హృదయాయన ఈ చక్రం విశ్వాన్ని సృష్టించగల, నిర్వహించగల మరియు నాశనం చేయగల సామర్థ్యాన్ని సూచిస్తుందని చెప్తారు. ప్రత్యభిజ్ఞ హృదయ చెప్పినట్లుగా చిత్ శక్తి విశ్వం యొక్క సిద్ధికి నిజంగా బాధ్యత వహిస్తుంది. ఈ విధంగా త్రికోణం లేదా త్రిభుజం సృష్టి, విధ్వంసం మరియు సంరక్షణకు బాధ్యత వహిస్తుంది. అయితే తిరోధాన మరియు అనుగ్రహ అనే 2 ఇతర చర్యలు కూడా ఈ త్రికోణంలోని 3 కోణాల ద్వారా మాత్రమే సూచించబడతాయి. 9వ చక్రం సర్వానందమయ చక్రం. శివుడు మరియు శక్తి యొక్క సంపూర్ణ సామరస్య స్థితి ఈ సర్వానందమయ చక్రంలో ఉంది. కాబట్టి ఈ చక్రం శాశ్వతమైన, అపరిమితమైన ఆనందం యొక్క వ్యక్తిత్వం. ఇది సాధకునికి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది. మొత్తం శ్రీచక్రం పరబ్రహ్మమే, శ్రీమాత రూపమే అనేది ప్రతి సాధకుడు పూర్తిగా గ్రహించి సాధన చేయడం ద్వారా ఉన్నత చైతన్య స్థాయిలలో తనను తాను స్థిరపరచుకోగలడు. శ్రీచక్ర ఆరాధన ద్వారా లభించే లౌకిక వరాలకు అవధులు లేకపోయినా శ్రీచక్రాన్ని పూజించడంలో అసలు ఉద్దేశం పరబ్రహ్మ ప్రాప్తి మాత్రమే. ఈ 9 ఆవరణలలో మొదటి 6 ఆవరణలు మనలోని 6 చక్రాలకి సమన్వయం అవుతాయని ముందు చెప్పుకున్నాం. సప్తమ ఆవరణ సహస్రార స్థితిగానూ, 9వ ఆవరణ బ్రహ్మరంధ్రంగా, 8వ ఆవరణ ఈ బ్రహ్మరంధ్రం చుట్టూ ఉన్న త్రికోణంగా సమన్వయము అవుతాయి అని తెలుసుకున్నాం. ప్రతి సాధకుడు తన సాధనలో ఈ 9 ఆవరణలను, వాటి విశిష్టతలను తెలుసుకుని ఆశ్రయించాలి. తన సాధనా పటిమ ద్వారా శ్రీమాత అనుగ్రహాన్ని ఆకర్షించి తనలోని 6 చక్రాలను శ్రీచక్రంలోని మొదటి 6 ఆవరణలతో సమన్వయం చేసుకోవాలి. ఇలా సమన్వయము అయ్యాక ముందు చెప్పిన విధంగా బిందువుకి చెందిన ఆవరణలని కోణములకి చెందిన ఆవరణలలో లయం చేస్తే మిగిలేది 8వ 9వ ఆవరణలు. ఇదే సృష్టి ఆరంభ స్థితి. బిందువే జగన్మాత, జగత్పిత ఐక్యంగా ఉండే శివశక్తైక్య స్థితి. ఇక్కడకు చేరుకుని నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండడమే మోక్షస్థితి. ఇదే తుర్యాతీత స్థితి. ఇక్కడే ఆదిశక్తి మనకి అనుభవంలోకి వస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత శరణం మమ. జై గురుదేవ్. వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శ్రీమాత శుభాశీస్సులు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు. భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఛానల్ని చూస్తూ ఉండండి. ప్రసాద్ భరద్వాజ.